ఇప్పుడు మనం అయితే చంపేయాలా. తనకైతే వాడైతే పారిపోతున్నాడు గైస్, ఎస్కేప్ అవుతున్నాడు. మనం వెళ్ళి ఇప్పుడు వాడిని చంపేయాలా. బస్తో గుద్దిద్దామా? ఓకే, అటై చేద్దాం. ఎక్కడికి. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనదర్ GTA 5 గేమ్ ప్లే వీడియో. ఈరోజు మన వీడియోలో ఏం చేయబోతున్నామంటే చెప్పడం కాదు, మీకు చూపిస్తా పోదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కార్ అయితే ఎక్కుదాం. ఇప్పుడైతే మీకు చెప్తా ఎక్కడికి వెళ్తున్నానో. చలో, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మనకైతే ఒక కాల్ అయితే వచ్చిందనమాట. లోకల్ ఒక సిటీలో ఉండే ల్యాండ్ లైన్ నుంచి అయితే ఫోన్ అయితే వచ్చిందనమాట. ఆ ఫోన్ మాట్లాడడానికి ఇప్పుడైతే మనం అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ లొకేషన్ అయితే పెట్టుకోవాలి కదా. సో మన లొకేషన్ అయితే ఇప్పుడైతే పెట్టుకున్నాం. గైస్, మీకైతే డౌట్ రావచ్చు, ఫోన్ మాట్లాడడానికి సిటీలో ఉన్న ల్యాండ్లైన్కి ఎందుకు వెళ్ళొచ్చు అని. మీ దగ్గర ఉన్న ఫోన్ అయితే మాట్లాడుకోవచ్చుగా అని అనుకుంటారేమో. గైస్, ఇది అయితే సీక్రెట్ అనమాట. కాబట్టి అందుకనే మన లొకేషన్ అయితే మళ్ళీ ట్రాక్ చేసి పోస్ట్ అయితే మమ్మల్ని పట్టుకుంటారు. ఎందుకంటే మొత్తం బిజినెస్ డీల్స్ గురించి. కాబట్టి మనం లోకల్కి వెళ్ళి మాట్లాడామనుకోండి, వాళ్ళకైతే ఏం డౌట్ రాదు. కాబట్టి మనం అయితే వెళ్తున్నాం అన్నమాట ఫోన్ అయితే మాట్లాడడానికి. వెళ్ళేసి అసలు అతను ఎవరో ఏం మాట్లాడతాడో మీకైతే చెప్తాను. ఓకే, మన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఉండి అటైతే ఇటు సైడే ఉందన్నమాట. ఇక్కడ అది ఎక్కడైతే ముందరైతే ఉంది కదా, అక్కడే మనం మాట్లాడేది. మీకైతే ఇప్పుడు చూపిస్తా, ఆగండి. ఓకే, మనం కార్ అయితే ఇక్కడైతే పెట్టేసాం. ముందుకు వెళ్ళి అయితే ఇక్కడైతే ఉంది కదా సైడ్లో, రైట్ సైడ్లో ఇక్కడైతే మాట్లాడదాం. ఉండి 25 ఇది ఉంది సింబల్, లోకల్ కాల్స్ అని. ఇప్పుడైతే ఏం మాట్లాడుతున్నాడో మీకైతే వీనైతే చెప్తా, ఆగండి. Penny's one of those tight-fisted billionaires. Rides the same bus to and from work every day. I was thinking you could take over the route if I was you stuck until the acquisition. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనమైతే ఫస్ట్ అయితే ఒక బస్ అయితే డ్రైవ్ అయితే చేయాలన్నమాట. ఎందుకంటే ఆ బస్సులో మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు వెళ్తే మనం ఒక బస్ డ్రైవర్ లాగా ప్యాసింజర్స్ అయితే ఎక్కుతారు కదా. ఆ ప్యాసింజర్స్లో అయితే ఒక బిజినెస్ మ్యాన్ అయితే ఉంటాడంట. ఆ బిజినెస్ మ్యాన్ అయితే ఎక్కడమని చూస్తాడు. మనం అంతలోకి అయితే వాడిని అయితే చంపేయాలన్నమాట, వాడికి తెలియకుండా. మరి వాడికి ఏమైనా డౌట్ వస్తే మనం చేసేది ఏం లేదు. డౌట్ రాకుండా అయితే డీల్ చేయాలా. ఓకే, పదండి వెళ్ళిపోదాం. అందుకని ఇప్పుడైతే నేను బస్సులో ఉంటాయి కదా, అక్కడికైతే వెళ్తున్నా లొకేషన్ దగ్గరికి. అక్కడికి వెళ్ళి మనం బస్ తీసుకుని అయితే ప్యాసింజర్స్ని ఎక్కించుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళి అతన్ని అయితే చంపేయాలి. పదండి, మనం డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్తే డౌట్ వచ్చేది కదా గైస్. కాబట్టి కొంతమంది ప్యాసింజర్స్ని అయితే ఎక్కించుకొని వెళ్ళి అప్పుడైతే వాడిని అయితే చంపేద్దాం. పదండి, మనం ఎప్పుడైతే వచ్చేసాం, బస్ కూడా రెడీలో అయితే ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం సైడ్కి అయితే పెట్టేసి ఇంకా బస్సులోకి అయితే వెళ్ళిపోదాం. పదండి, లెట్స్ గో. చూడండి గైస్, బస్ అయితే ఇలా ఉందన్నమాట. నేను కూడా GTA 5లో ఎప్పుడూ అయితే బస్ నడపలేదు. సో ఫస్ట్ టైం అయితే ఇప్పుడైతే నడుపుతున్నా. దాన్ని మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉంటుందో అనేది. ఓకే, ఇప్పుడైతే మీకైతే ఫస్ట్ పర్సన్ వ్యూ అయితే చూపిస్తా బస్సులో ఎలా ఉండిద్దో. సో ఇలాగైతే ఉండిద్ది అనమాట. నేను కూడా ఇప్పుడే చూస్తున్నా. ఓకే, ఇంకా వెళ్ళిపోదాం. పదండి, లేట్ లేకుండా అయితే ఎట్టయితే మనకి కనిపిస్తాయి ముందన్న వెహికల్స్. ఓకే, పదండి, ఇక్కడైతే అడ్జస్ట్ అయిపోదాం. ఓకే, కట్టింగ్ అదే స్టీరింగ్ కొంచెం వెహికల్ కటింగ్ ఇద్దామంటే కనపడట్లేదు గైస్ పక్కన ముందల. సో మనం ఫస్ట్ పర్సన్ వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ కాదు, ఇక్కడే ఉందన్నమాట మన బస్ స్టాప్ అయితే. ఓకే, ఫస్ట్ పర్సన్ వ్యూలోకి అయితే వచ్చేసాం మనం. బస్ స్టాప్ అయితే ఉంది ఒకటి, పక్కకి అయితే ఆపుదాం. ఓకే, ఎక్కుతున్నారు. ఇతనైతే కాదు, చెప్పాను కదా గైస్, ఆయన సామాన్యంగా అయితే ఉన్నాడు అనమాట. ఒక సూటు లైక్ ఏ బిజినెస్ మ్యాన్ లాగా అయితే కనిపిస్తాడు. ఓకే, పదండి, అదే అనమాట మనకైతే హింట్. ఇంకా హింట్తో మనం అయితే అతనైతే పట్టుకొని చంపేసి ఇంకా మనం వెళ్ళిపోవాలి తొందరగా, లేకపోతే కేసు అయితే మన మీద పడిద్ది. మనం మళ్ళీ ఇరుక్కున్నాం అనుకోండి, ఇంకా బయటికి రాలేం జైల్లో నుంచి. కాబట్టి కేర్ఫుల్గా ఇది చూడండి గైస్, ఇక్కడైతే పోలీసులు అయితే ఉన్నారు, జాగ్రత్తగా అయితే ఉండాలా కొంచెం. ఇక్కడైతే ఒక బస్ స్టాప్ అయితే ఉంది. ఎగ్జాక్ట్గా తెలియదు గైస్ అతనైతే ఎక్కడ ఎక్కుతాడో, అందుకని ఎత్తుకుతున్నాం. మనకు కూడా మంచిదే లేండి, ఎందుకంటే వాడికి కూడా డౌట్ రాకుండా అయితే ఉండిద్ది అనమాట. బస్సింది డైరెక్ట్గా వచ్చిన దగ్గర ఆగింది, బస్ స్టాప్ దగ్గర ఆగకుండా అని. ఓ షిట్, నేను చూడండి గైస్ ఫస్ట్ పర్సన్ వ్యూలో అయితే కనపడిద్ది అనుకుంటే అసలు ఫస్ట్ పర్సన్ వ్యూలోనే కనపడట్లా వెహికల్స్.
ఓకే. అరే! ఏమైంది గైస్? అది బయటకేసి దిగేసా. మళ్ళీ లోపలికైతే ఎక్కేద్దాం పదండి. ఇప్పుడైతే మనం జాగ్రత్తగా అయితే వెళ్ళిపోవాలా కేర్‌ఫుల్‌గా. ఓకే. వెళ్ళిపోదాం ఇంకా. ఇంకొక పక్కనైతే ఉంది గైస్ ఒక బస్ స్టాప్ అయితే. ఒరేయ్! షిట్! కటింగ్ అయితే లాంగ్ అయిపోయింది. కథ అంటే గైస్ ఫస్ట్ టైం కదా గైస్ అలానే ఉండిందనమాట. ఎక్కడ కటింగ్ ఇవ్వాలో అయితే తెలియట్లా. కార్లు, బైకులు నడిపి బస్సు నడపాలంటే. ఓకే. వర్షం స్టార్ట్ అయింది గైస్. చూడండి లోపలైతే ఇంతమంది అయితే కూర్చున్నారు. వర్షం అయితే స్టార్ట్ అవుతుందో ఏమో మరి. ఓకే. రైట్ సైడ్ తిరగాలి. చూడండి గైస్ మబ్బు అయితే పట్టిందనమాట. వానైతే వర్షం అయితే పడుతుందేమో నాకు తెలిసి. చూడండి పోలీసులు అయితే ఇక్కడిక్కడే తిరుగుతున్నారు. స్టార్ట్ అయింది గైస్ వర్షం అయితే. పదండి ఇంకెంత దూరంలో ఉంటాడో ఏమో. ఇక్కడ అదిగోండి గైస్ వీడియో అనుకుంటా గైస్. ఆగండి ఎక్కుతున్నాడు. వీడియో అనుకుంటా. అదిగోండి నువ్వేనా అని ఈడు అడుగుతున్నాడు. ఓ షిట్! మనం ఎగ్జైట్ అయిపోయాను గైస్. అడిగేసాము నువ్వేనా వాడని. ఓకే. వెళ్ళి ఇప్పుడు వాడిని అయితే ఇప్పుడు మనం అయితే చంపేయాలా. తనకైతే వాడైతే పారిపోతున్నాడు గైస్. ఎస్కేప్ అవుతున్నాడు. మనం వెళ్ళి ఇప్పుడు వాడిని చంపేయాలా. బస్తో గుద్దిద్దామా? ఓకే. అటై చేద్దాం. ఎక్కడికి వెళ్ళేటప్పుడు అదిగోండి చిక్కాడు. గుద్దేద్దాం. ఎస్ అంతే. ఓ షిట్! బస్కి అయితే దిగేద్దాం ఆగండి ఇక్కడ. బస్ అయితే కొంచెం తగిలింది గైస్. క్రాక్ అయితే వచ్చింది. పిల్లర్కి క్రాక్ వచ్చింది బస్సు గుద్దితే. ఓకే. ఉన్నాడా లేదా చూద్దాం పాండి. గన్నే తీసుకున్నాం. ఓకే. వాడైతే అయిపోయాడు గైస్ వాడు. చూడండి బస్సు కూడా కొంచెం క్రాక్ అయితే వచ్చింది. ఓకే. ఇక్కడైతే వీడైతే అయిపోయాడు అనమాట. ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరియా నుంచి అయితే బయటికి వెళ్ళాలా. లేకపోతే పోలీసు అయితే వస్తారు. కాబట్టి మనం వెళ్ళిపోవాలంటే ఫస్ట్ మనకి కార్ కావాలి కాబట్టి మనం ఈ కార్ అయితే తీసుకున్నాం. సారీ బ్రదర్. నాకు ఇప్పుడు కొంచెం అర్జెంట్ పని ఉంది. కొంచెం అడ్జస్ట్ చేసేసుకో. చేసేదేం లేదు గైస్. ఓకే. మనం ఇప్పుడైతే మిషన్ అయితే పాస్ అయిపోయామన్నమాట. ఓకే. మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటే మనం చేసాం కదా గైస్ మిషన్ అయితే. అదే మన డ్రైవరు మనం మైకిల్ అయితే వచ్చారు కదా. మనం ముగ్గురం అయితే కలిసాం కదా గైస్. అక్కడ ఆ ప్లేస్లోకి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడికి రమ్మని అయితే మన డ్రైవర్ అయితే ఫోన్ చేశాడు. కాబట్టి మనం ఇప్పుడు జెట్ స్పీడ్లో అయితే వెళ్ళిపోదాం. అగండి రైట్ సైడ్ అనమాట. చాలా లాంగ్ అయితే ఉంది గైస్ అది. 1.20 మైల్స్ దూరం ఎంత ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే చక్క అయితే వెళ్ళిపోదాం. ఓకే. కొంచెం దూరం వెళ్ళండి. వచ్చేసాం మనం లొకేషన్ దగ్గరికి అయితే. ఇక్కడ చూడండి గైస్ ఇందాక నుంచి వర్షం పడుతూనే ఉంది గైస్. ఆగట్లేదు లాస్ ఏంజలస్ సిటీస్లో. చూడండి ఎండాకాలంలో కూడా వర్షం అయితే పడుతుంది అనమాట. సర్లేండి వెళ్ళిపోదాం. వచ్చేసాం మనం ఇప్పుడైతే ఇక్కడైతే కూర్చుందాం. వాన కూడా తగ్గిపోతుంది. వాన అయితే ఇంకా పడుతుంది. ఇంకా నైట్ అయినా కూడా. అదిగోండి వాళ్ళైతే వచ్చేసారు. ఇప్పుడు మనం ఎందుకు కూర్చున్నామంటే గైస్ ఇప్పుడు వాళ్ళైతే ఆగండి. మనం ఇప్పుడు మళ్ళీ డ్రైవర్ క్యారెక్టర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆగండి మన డ్రైవర్ క్యారెక్టర్లోకి అయితే వెళ్ళిపోయి మనం ఒక మిషన్ అయితే ఉందన్నమాట. మీకు అయితే చెప్తా ఇప్పుడు ఏం చేయాలో. అదే చెప్తా మీకు ఇప్పుడు. డ్రైవర్ క్యారెక్టర్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం మన ఫ్రాంక్లిన్కి అయితే స్కానింగ్ అయితే చేయాలన్నమాట. స్కాన్ చేయాలి ఫ్రాంక్లిన్ని. ఒక మిషన్ అయితే చేయాలి. ఇప్పుడు మనం స్కాన్ చేసిన వెంటనే వాడు మళ్ళీ మనతో పాటు అయితే వస్తాడనమాట. మనం ఎయిర్లో వెళ్తున్నాం కాబట్టి మనతో పాటు వస్తాడు వాడు. మనతో పాటు రాగానే మనం అయితే ఒక దగ్గరికి అయితే వెళ్ళి ఒకరి దగ్గర అయితే ఒక కారు అయితే ఉంది గైస్. అది ఓల్డ్ కార్ అనమాట. మంచి డబ్బులు అయితే వస్తాయి ఆ కార్ నమ్మితే. ఆ కార్ కోసం అయితే ఇప్పుడు మనం ఇది తిప్పాలంతా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం వాడిని స్కానింగ్ చేస్తాం కదా. ఇప్పుడు వాళ్ళకైతే ఇంకా లొకేషన్ అయితే ట్రాక్ అవుతుంది అనమాట. మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆ లొకేషన్ని బట్టి వాడైతే మన దగ్గరికి అయితే వస్తాడు. వాడిని అయితే పట్టుకుంటాడు. ఆ కార్ అయితే తీసుకొని ఇంకా మన బిజినెస్ డీల్ అయితే కంప్లీట్ చేసేద్దాం. వాళ్ళకి ఇచ్చి మనం డబ్బులు అయితే తీసుకుందాం. ఓకే. ఇక్కడైతే ఉన్నాడు మన ఫ్రాంక్లిన్ అయితే. సరిగ్గా స్కానింగ్ అయితే తీద్దాం. ఆగండి కరెక్ట్ పాయింట్లో పెట్టేసి అప్పుడైతే స్కానింగ్ తీద్దాం. ఓకే. తీసేస్తున్నాం. ఓకే. స్కానింగ్ అయితే తీసేసాం గైస్. ఓకే అయిపోయింది.
ఇప్పుడు కార్ ఓనర్ అయితే ఉన్నాడు కదా గైస్, ఆ కార్ ఓనర్కి అయితే డౌట్ రాకుండా అయితే మనం డీల్ చేయాలా. మనకైతే క్లారిటీగా అయితే తెలియదు అనమాట వాడెవడో. మనం ఇట్లానే వెళ్ళి కొంతమంది అయితే ఉంటారు అక్కడ, వాళ్ళని స్కాన్ చేస్తూ ఉంటే ఇంకా మనం స్కాన్ చేసిన తర్వాత వాడెవడో రెడ్ అదే మనకైతే ఐడెంటిఫై అవుతుంది అనమాట వాడే వీడని. ఇంకా అప్పుడు వాడిని అయితే మనం కొంచెం ఎక్స్ట్రా జూమ్ చేసి వాడిని క్యాప్చర్ చేస్తే ఇంకా మన ఫ్రాంక్లిన్ అయితే వాడితో పాటు వెళ్ళి వాడు కార్ అయితే ఉండేది కదా అది దొంగిలించేస్తే వచ్చేస్తాడు అనమాట. కాబట్టి ఇప్పుడైతే మనం అయితే వెళ్తున్నాం. చూడండి గైస్, లాస్ట్ అండ్ సిటీ సెట్ ఎంత బాగుందో పైనుంచి చూస్తే లైటింగ్తో, బిల్డింగ్స్ ఓకే చాలా బాగుంది గైస్ లైటింగ్తో. మనం ఇప్పుడైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసామని అనుకుంటున్నా. ఇక్కడైతే ఒక టార్గెట్ అయితే ఉంది, ఆ టార్గెట్ ఎవడో కనిపెట్టేద్దాం ఆగండి. ఫస్ట్ ఇక్కడైతే ఇంకెవరు లేరు, వాడొక్కడే. దాన్ని స్కాన్ చేద్దాం. ప్రతి ఒక్కడిని మనం స్కాన్ చేయాలి గైస్. ఒక్కడిని వదిలేసినా కూడా వాడికి డౌట్ అయితే వచ్చింది. ఓకే, స్కాన్ చేసేస్తే వీడైతే కాదనమాట, ఇంకా ఉన్నారు. వాళ్ళల్లో మనం ఫస్ట్ కనిపెట్టాలా. అదండి వెళ్తున్నాం, అదే ఎట్టున్నారు ఇల్లు, ఇటైతే లేరు గైస్. ఓకే, బ్యాక్ ఉన్నట్టున్నారు. అదండి యారో మార్క్ అయితే చూపిస్తున్నారు కదా, ఆ యారో మార్క్కి అయితే వెళ్దాం. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నా. మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం ఏం జరిగిందో తర్వాత, ఆ కార్ దొరికిందా లేదా, ఆ కార్ ఎలా ఉన్నది అయితే మనం నెక్స్ట్ పార్ట్లో అయితే రివీల్ చేస్తా. మీకు నెక్స్ట్ పార్ట్ కావాలంటే పార్ట్ 2 అని కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నాకైతే ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు ఉంటాం మరి, బై బై, టాటా, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.